శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై 2025 సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఏదైనా సింహరాశి వారికి ఒక్క అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు తప్ప ఇంచుమించుగా మిగిలిన అన్ని గ్రహాలు కూడా జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని, ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కుజుడు ఈ రాశి అందు సంచరించడం ఈ రాశి వారికి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడడం జరుగుతుంది. అతని యొక్క పనిలో ఉత్సాహం పెరుగుతుంది. ఏదన్నా సాధించాలనే తపన కలుగుతూ ఉంటుంది. ఇది అతని యొక్క ధన సంపాదనకి, ఆరోగ్యం బాగుపరచుకోవడానికి, వ్యక్తిగతంగా అభివృద్ధికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఈ రాశికి రవి అధిపతి అయినప్పటికీ కూడా కుజుడు యోగకారకుడు. అటు కేంద్ర కోణాధికి ఆధిపత్యం అవటం వల్ల స్వతంత్రంగానే ఫలితం ఇచ్చే అధికారం కుజగ్రహానికి ఉండడం జరుగుతుంది. అది భాగ్యాధిపతి రాశిలో ఉన్నప్పుడు జాతకుడు అదృష్టవంతుడు అవుతాడు. అదే అష్టమాధిపతి రాశి ఉందన్నప్పుడు జాతకుడు దురదృష్టవంతుడు అవుతాడు. అటువంటి భాగ్యాధిపతి రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పనైనా సక్సెస్ కావాలంటే జాతకుడికి టాలెంట్తో పాటు అదృష్టం ఉండాలి. అటువంటి అదృష్టం ఈ సమయంలో రావడం వల్ల అటు విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా అనుకుంటుంది. ముఖ్యంగా అటు రాజకీయ రంగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. వెళ్ళిన ప్రతి చోట ఒక గౌరవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక చతుర్థాధిపతిగా రాశి యందు ఉండడం వల్ల భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే వ్యక్తిగతంగా మీరు మీ యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం నెరవేరుతుంది. కొత్తగా స్థిరాస్తి కొనాలనే మీ ఆశయం కూడా చాలా వరకు నెరవేరడం జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం కేతు, కుజుడు రెండు అగ్నితత్వ గ్రహాలు ఒకే రాశిలో కలడం వల్ల జాతకుడు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆవేశానికి, ఆందోళనకి గురవడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల ఏదైనా విషయాన్ని మరీ సీరియస్గా తీసుకోకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల మీ పనులు చాలా వరకు సక్సెస్ అవుతుంది తప్ప మీరు తొందరపడినంత మాత్రాన, విపరీతంగా కోపానికి గురైనంత మాత్రాన ఏ పని కూడా ఆగవు. అందుకని మీరు నిదానంగా వ్యవహరించడం అన్నది ఈ సమయంలో చాలా ఉత్తమం. లేని పక్షంలో ఏదో ఒక అనారోగ్యానికో, ఒక ప్రమాదానికో గురి అవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంది. అయితే ఇంకా మీకు లాభస్థానంలో రెండు గ్రహాల సంచారం ఇంచుమించుగా మీకు జూలై 15 వరకు కూడా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమాధిపతితో కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క కృషికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అలాగే మీ సంతానం దేనికన్నా ప్రయత్నం చేస్తుంటే అటు విద్యా సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీకు కానీ, మీ సంతానానికి కానీ సంతానం కలగాలని మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ఏదో ఒక శుభవార్త మీరు సంతాన విషయంలో వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమాధిపత్యం కూడా గురువుకు ఉండడం వలన ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా పథకాలు రావాలన్నా, ఏదైనా ఫైనాన్స్ సహకారం కావాలన్నా కంపల్సరీగా ఈ సమయంలో వస్తుంది. ప్రభుత్వ పదవి లాంటిది కూడా ఈ సమయంలో మనకి అవకాశం ఉండడం జరుగుతుంది. అయితే జూలై 16వ తారీఖు తర్వాత రవి తన రాశి మారుతూ 12వ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానంలో సంచరించడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి, చదువు, అలాగే పిల్లల యొక్క విద్యాభివృద్ధికి ఎక్కువ ధనం ఖర్చు అవుతుంటే ఇప్పుడు రవి కూడా రావడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్లు వగైరా చెల్లించవలసి ఉంటుంది. పిల్లల చదువు కొరకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క పేరెంట్స్కి, మీ తోడబుట్టిన వారికి, కుటుంబ సభ్యులకు కూడా వారి వారి యొక్క అవసరాలకు తగు విధంగా మీరు బాధ్యతగా ఆర్థిక సహకారం చేయవలసి ఉంటుంది. అంటే తప్పదు, మాట తప్పించుకోవడం కుదరదు, కంపల్సరీగా చేయవలసిందే. కాబట్టి ఈ విషయంలో అటు మీ యొక్క రక్త సంబంధికులకి, తండ్రి తరపు బంధువులకి, అలాగే
మిగతా వాళ్ళకి కూడా మీ సాధ్యమైనంత వరకు సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. భగవంతుడి దయ వల్ల సమయానికి ఏదో విధంగా ధనం రావడం వల్ల పెద్దగా ఇబ్బంది పడకుండానే ఈ యొక్క ఖర్చుల నుంచి తేలిగ్గా బయటపడతారు. అయితే శుక్రుడు కూడా ఇంచుమించుగా ఈ నెలలో ఎక్కువ భాగం దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తిలో హోదా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా కొన్ని సౌకర్యాలు కూడా మీకు కలిగే అవకాశం ఉన్నది. అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా వృత్తి మారాలి, ఉద్యోగం మారాలి అనుకున్న మీ ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన వృత్తిలో లేదంటే గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ మీ యొక్క అవసరాలకు కానీ ఏదో విధంగా ఆర్థిక సహకారం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే చతుర్థాన్ని శుక్రుడు వీక్షించడం వల్ల గృహంలో ఏదో ఒక శుభకార్యం జరగడం కానీ గృహ అవసరాలకు విలువైన వస్తువులు సమకూర్చుకోవడం కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. అయితే ఏదన్నా రాశి యందు కేతుగ్రహం, సప్తమందు రాహుగ్రహం ఉండడం వల్ల మీరు చేస్తున్న ప్రతి విషయానికి ప్రతి పనికి కూడా అటు కుటుంబ సభ్యుల నుంచి అటు జీవిత భాగస్వామి నుంచి ఏదో ఒక విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పని వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా మీతో చెప్పే ధైర్యం లేక పరోక్షంగా మీ యొక్క పనులకి ఆటంకాలు కలిగించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి నెమ్మదిగా దాన్ని సాల్వ్ చేసుకుంటే మంచిది. ఇన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమంలో శని గ్రహం ఎప్పుడో జరిగిపోయినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం, ఈ విధంగా ఎప్పుడో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఉంటే అవి నెమ్మదిగా వాయిదేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుకూలంగా ఉపయోగించుకుంటే ఈ గ్రహాలు అంటే మనకి ఇంచుమించుగా గురువు లాభస్థానంలో ఉన్నంత వరకు కూడా ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా దాని నుంచి సునాయాసంగా బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా పెద్దగా ఆందోళన పడక్కలేదు. పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల ఆ సమస్య దానికదే పరిష్కారం అవుతుంది. స్వస్తి.